సో అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని చూడబోతున్నాం, వెరీ పవర్ఫుల్ అని 2 సార్లు స్ట్రెస్ చేశారు. ఎలా అనిపించింది మీ క్యారెక్టర్కి? ఎటువంటి ప్రెప్ ఉండే అసలు? అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ చేశాను. సో నాకు ఇట్లాంటి ఒక పవర్ఫుల్ మాస్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సో మనోడు అంటే నాకు మా సెట్స్ అని ఒక కంఫర్ట్ ఉంది డెఫినెట్లీ. సో ప్రిపరేషన్ అంటే పర్టికులర్ ప్రిపరేషన్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ రోల్ అంటారు కదా. సో స్పెషల్ ప్రిపరేషన్ ఏం లేదు. బట్ సినిమా చూసిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు కానీ ఇదివరకంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చాలా బాగున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఉంది పర్ఫార్మెన్స్ కానీ అదంతా చాలా బాగున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుగు మనకి ఒక ఆ బడ్జెట్లో ఈ ఒక మాస్ హీరో లేరు, ఒక యాక్షన్ హీరో లేడు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిన్నే. పవర్ఫుల్కి ఇంకో ఇప్పుడు మనం సెట్స్లో ఫైట్ కంపోజ్ చేసుకోవాలనుకుంటాం కదా, బాడీ వెరీ ఫిట్గా ఉంటుంది. అంటే ఫిట్నెస్ ఫ్రీక్ అంటారు కదా. ఫెదర్ మీకు ఈక ఉంటుంది తెలుసా, ఈక ఇట్లా వదిలేస్తే అది కంఫర్ట్గా కింద పడుతుంది. హీరోని అట్లా వాడుకోవచ్చు మనం, లైక్ ఫెదర్ లాగా వాడుకోవచ్చు. అంటే ఎలా మోల్డ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఫైట్ సీక్వెన్స్లో రిటర్న్ బ్యాక్ 360 degrees షార్ట్స్ కొట్టాలి. అది అన్న సింగిల్గా చేసాడు, కామెడీగా చేసేసేవాడు. 2 days చేయాల్సిన సీక్వెన్స్ 1 dayలో చేసేసేవాడు. అంటే మాకు బడ్జెట్ పరిమితంతో చిన్న సినిమాలకి కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి కదండి. మాకు లావిష్గా ఒక 10 days ఫైట్ సీక్వెన్స్ తీసే అంత అది లేదు. ఆ షార్ట్ టైం పీరియడ్ అయినా హీరో అది చేయకపోతే చేయలేం. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీతో ఒక కమర్షియల్ మాస్ సినిమా తీసాం.